ల్యాండ్ పూలింగ్ పై ఏపీ ప్రభుత్వం రూల్స్ విడుదల చేసింది. ఇందుకు సంబంధించి జీవో నెంబర్ 1 జారీ అయింది. దీనిపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ఈ జీవో నెంబర్ 1కి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? తగినే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సిఆర్డీఏ నోటిఫై చేయడం, సిఆర్డీఏకి ల్యాండ్ పూలింగ్ బాధ్యతలు అప్పగించింది. సిఆర్డీఏ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కలిపి ఇవాళ ల్యాండ్ పూలింగ్ సంబంధించి స్కీమ్ ఏదైతే ఉందో రైతులకు సంబంధించిన భూ సమీకరణ ఏ విధంగా చేపట్టబోతున్నాం అన్నది అధికారికంగా ఒక ఆమోద ముద్ర వేసింది. జీవో నెంబర్ 1లో కొత్త సంవత్సరం సందర్భంగా ఈ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ సంబంధించిన మొదటి జీవోని విడుదల చేసింది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ. ప్రధానంగా మంత్రివర్గ ఉపసంఘం ఏదైతే ఉందో మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సుల మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదివరకే ల్యాండ్ పూలింగ్ స్కీమ్ సంబంధించి రైతులకి ఏ ప్యాకేజ్ ఇవ్వాలి అంటే మెట్ట ప్రాంత రైతులకి ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, కృష్ణా పరివాహక ప్రాంతంలో అసైన్ భూములు రైతులకి ఎంత ఇవ్వాలన్న ఒక అంశాలు పేర్కొంటూ జియోలో ల్యాండ్ పూలింగ్ స్కీమ్ లో విడుదల చేసింది. దాంతోపాటు మున్సిపల్ ఎమ్మెల్యేకి సంబంధించి రాజధాని ప్రాంతం మొత్తానికి కూడా అక్కడ ఏ అవసరాల కోసం భూ సమీకరణ చేపట్టబోతుందో వాటన్నిటికి సంబంధించి కూడా ప్రొవిజన్ కల్పిస్తూ ఈ జియోలో పేర్కొంది. ప్రధానంగా రాష్ట్రంలో ఒక్క రాజధాని ప్రాంతంతో పాటు ఇతర ప్రాంతాల్లో స్మార్ట్ సిటీలకు సంబంధించి అదేవిధంగా మెగా సిటీలకు సంబంధించిన భూ సమీకరణకు కూడా ప్రయోజనం కల్పించింది. వీటన్నిటికి సంబంధించి ఇవాళ జియో విడుదల చేసింది. మీదట ఇప్పటికే డిప్యూటీ కలెక్టర్లు కూడా నిన్న రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. 34 మంది డిప్యూటీ కలెక్టర్ ల్యాండ్ పూలింగ్ సంబంధించి, ఇంకోవైపు 26 రెవెన్యూ బృందాలను కూడా సిద్ధం చేసింది. అధికారికంగా ఉత్తర్వులు వచ్చిన తర్వాత ఇక రేపటి నుండి ఇవాళ నుండే ప్రారంభమైంది. ఇప్పటికే ల్యాండ్ పూలింగ్ ప్రారంభమై 166 ఎకరాలకు సంబంధించిన పాస్ పుస్తకాలు కూడా రైతులు రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారు. ఇక మీద ఇంకా పూర్తి స్థాయిలో 3 నెలల్లోగా ఖచ్చితంగా ఈ ల్యాండ్ పూలింగ్ పూర్తి చేయాలన్న ఒక లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. థ్యాంక్ యూ సతీష్.